హలో దోస్తులు, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ రోజు మా ఊర్లో భోగి పండుగ ఎలాగైందో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అందరూ భోగి 14వ తారీఖు ఉదయం చేసుకుంటే మా ఊర్లో మాత్రం 13వ తారీఖు రాత్రి మొదలైపోతుంది. 13వ తారీఖు రాత్రి నుంచి మొదలెట్టిన భోగి 14వ తారీఖు ఈవినింగ్ అయినా సరే ఇంకా మంటలు అయితే వెలిగిస్తూనే ఉంటారు. మా ఊర్లో ఈ భోగి పండుగను అయితే ఊరంతా కలిసి ఒకే దగ్గర అయితే చాలా బాగా చేస్తారు. మా ఊరు రామాలయం దగ్గర అయితే 13వ తారీఖు రాత్రి 8 గంటలకే మా ఊరి పెద్దలందరూ కలిసి భోగి మంటను అయితే వెలిగించారు. అలా వేసిన భోగి మంట దగ్గర మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉండి వాళ్ళ యొక్క కష్టాలని సుఖాలని ఒకరితో ఒకరు పంచుకుంటారు. అలా మాట్లాడుకుంటూనే అందరూ పొద్దున వరకు ఆ మంట దగ్గరే ఉంటారు. అందరికి మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. నీట్గా ఒంటికి పసుపు పెట్టుకొని తలకు స్నానం చేసి కిందకు వచ్చి భోగి మంట దగ్గర దండం పెట్టుకున్నాము. అలా భోగి దగ్గర దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మా ఊర్లో వాలీబాల్ టోర్నమెంట్ అవుతుందంటే చూడడానికి వెళ్ళాను. కుర్రోళ్ళు అందరూ అయితే మన చూపు మీద టోర్నమెంట్కి అయితే కోర్టు రెడీ చేసేస్తున్నారు. అలా కోర్టు మొత్తం రెడీ చేయడం అయిపోయిన తర్వాత అదే ఊపు మీద కుర్రలు అందరూ కలిసి మ్యాచ్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్క మ్యాచ్ పోటాపోటీగా మంచి ఊపు మీద అయితే జరిగింది. అన్ని మ్యాచ్లు ఒకలాగా ఆడితే సెమీఫైనల్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అయితే అయ్యింది. సెమీఫైనల్ కదని చెప్పి అందరూ చాలా గట్టిగా అయితే ఆడేశారు. నువ్వా నేనా అని పోటాపోటీ మీద ఆడారు. ఫైనల్ పాయింట్ దగ్గర 6 గంటల సేపు అయ్యింది. ఏసీడీసీ కుర్రలు అయితే అసలు ఏమాత్రం తగ్గకుండా ఒకరికొకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకొని చాలా బాగా టోర్నమెంట్ అయితే ఫినిష్ చేశారు. ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ అయితే పండు వాళ్ళ టీం కొట్టింది. సెకండ్ ప్లేస్ అయితే రేవడప్పన్ వాళ్ళ టీం కొట్టింది. థర్డ్ ప్లేస్ అయితే సాయి వాళ్ళ టీం అయితే కొట్టింది. గెలిచిన ఈ టీమ్స్ అన్నిటికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది మా ఊరు ప్రజలందరి మధ్యలో మా ఊరు పండగ అయితే ఇస్తారు. అలా వాలీబాల్ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మా ఊరు పెద్దలందరూ కలిసి మా ఊరు రామాలయం దగ్గర అయితే ముగ్గుల పోటీని అయితే నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ అనేది మా ఊర్లో ప్రతి భోగికి అయితే పెడతారు. అలా పెట్టిన ఈ ముగ్గుల పోటీలో అయితే దగ్గర 40 మంది అయితే పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు ముగ్గులను అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వేస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు 1.5 గంట సేపు చాలా కష్టపడి వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ముగ్గును అయితే చాలా బాగా వేశారు. చూడండి, ఈ ముగ్గులతో మా రామాలయం అంతా ఎంత కలకలలా ఆడిపోతుందో. అలా ముగ్గు వేసిన ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజెస్ అనేవి ఇచ్చారు. పార్టిసిపేషన్ ప్రైజెస్ తో పాటు టాప్ 4 వచ్చిన వాళ్ళందరికి కూడా పెద్ద గిఫ్ట్లు అయితే ఇచ్చారు. మెయిన్ ప్రైజెస్ ఇవ్వడం కోసం అయితే జడ్జెస్ అందరూ ప్రతి ఒక్క ముగ్గుకు వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసి మార్క్స్ అయితే వేశారు. మార్క్స్ వేసి టాప్ 4 అయితే డిసైడ్ చేశారు. ఈ ముగ్గుల పోటీలో టాప్ 4 కోసం అయితే 2 పోటీ పడ్డారు. వాళ్ళకైతే హెడ్ అండ్ టైల్స్ వేసి డిసైడ్ చేశారు వాళ్ళు 4th ప్లేస్ వచ్చారు అనేది. అలా 4th ప్లేస్ వచ్చిన వాళ్ళకైతే గిన్నెల సెట్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు. టాప్ 4 లాగే టాప్ 2 and 3 కోసం కూడా 2 పోటీ పడ్డారు. వాళ్ళిద్దరు కూడా హెడ్ అండ్ టైల్స్ వేసి డిసైడ్ చేసి టాప్ 3కి అయితే ఇడ్లీ కుక్కర్ గిఫ్ట్ కింద ఇచ్చారు. అలాగే టాప్ 2కి అయితే స్టవ్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇంకా అన్ని ముగ్గుల్ని బీట్ చేసి టాప్ 1 వచ్చిన వాళ్ళకైతే టవర్ ఫ్యాన్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు. భోగి సెలబ్రేషన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసాం, ఏమేం చేసాం తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ వీడియో.